తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇప్పటికి 35 రోజులైంది. ప్రభుత్వం మారాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా సాగాయి. కానీ ఇంతవరకు బీజేపీ ఎల్పీ లీడర్ ఇంకా ఎన్నిక మాత్రం జరగలేదు. ఈ విషయంలో గల్లీ నేతల మనసులో ఏమున్నట్టు, ఢిల్లీ నేతలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు, గెలిచిన అభ్యర్థిలో సరైన నేత లేరని పార్టీ భావిస్తుందా, లేక లీడర్ ఎన్నిక విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం రావటం లేదా? లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు ఎల్పీ లీడర్ ఎన్నికను పార్టీ వాయిదా వేస్తోందా? బీజేపీ శాసనసభ పక్ష నేత ఎన్నిక ఎందుకు ఆలస్యమవుతోంది? ఎల్పీ నేతపై పార్టీ ఓ నిర్ణయానికి రాలేకపోతోందా? పార్లమెంట్ ఎన్నికల వరకు ఎల్పీ నేత ఎన్నిక లేనట్టేనా? తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకుంది. 19 స్థానాల్లో సెకండ్ స్థానానికి కమలం పార్టీ పరిమితమైంది. 6% ఉన్న ఓటు బ్యాంకు కాస్త 14% పెంచుకుంది. అదే సమయంలో 3 రాష్ట్రాల్లో గెలిచి 2024 ఎన్నికలకు ఎంతో ఉత్సాహంతో పార్టీ ముందుకు కదులుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ తెలంగాణలో మాత్రం కాషాయ దండు కాస్త నెమ్మదించిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు పూర్తయి నెల రోజులు దాటినా ఇప్పటికీ ఎల్పీ లీడర్ ని ఎన్నుకోకపోవడమే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన 8 మందిలో 2 తప్పించి మిగతా 6 కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వాళ్లే. దీంతో శాసనసభ పక్ష నేత పదవి ఎవరిని వర్తిస్తుందా అని, ఎవరిని వరిస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారట. గత అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొనసాగారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసినా శాసనసభ పక్ష నేత స్థానం ఖాళీగా ఉందే తప్ప పార్టీ ఎవరినీ నియమించలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బీజేపీ నుంచి ఎన్నికైనా ఎల్పీ నేత పదవి దక్కుతుందా అంటే ఏమో డౌటే అంటున్నారు కమలం పార్టీ నేతలు. రాజాసింగ్ తనదైన శైలిలో ఉండడం, కొన్ని విషయాల్లో పార్టీని కూడా పక్కకు పెట్టి సొంత లైన్లో వెళ్లడం లాంటి కారణాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయట. దూకుడు స్వభావం, గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు తెలుగు సరిగ్గా రాకపోవడం లాంటి కారణాలు రాజాసింగ్ కు బ్రేకులు వేస్తున్నాయట. మరి ఆయన కాకపోతే ఇంకెవరు అనే చర్చ వచ్చినప్పుడు పార్టీలో ఏకాభిప్రాయం కుదరటం లేదట. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణకు సంబంధించి ఎల్పీ నేత ఎంపిక మాత్రం ఇంతవరకు జరగలేదు. ఎల్పీ నేత ఎంపిక ఎందుకు ఆలస్యమవుతుందనే దానికి పార్టీ నేతలకే క్లారిటీ లేదట. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రానికి అమిత్ షా వచ్చారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని, పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా భేటీ జరగలేదు, లీడర్ ఎంపిక జరగలేదు. అమిత్ షాకి టైం సరిపోలేదని, ఫ్లైట్ కి టైం అవ్వడంతో హడావిడిగా వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ విషయం మీద ఇంకా నిర్ణయానికి రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు శాసనసభ పక్ష నేత ఎన్నిక ఉండదని కొందరు, త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశం ఉందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. కేంద్ర పార్టీ పరిశీలకులు తెలంగాణకొచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ఎల్పీ నేతను ప్రకటిస్తారని పార్టీ వర్గాలకు చెబుతున్నారట కమలం అధ్యక్షులు కిషన్ రెడ్డి. శాసనసభ పక్ష నేత రేసులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరికి అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాం కాబట్టి బీసీ నేతనే ఎన్నుకుంటే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. అయితే శాసనసభ పక్ష నేత ఎంపికలో సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకోవడం లాంటివి ఏమీ ఉండవని కిషన్ రెడ్డి అనడం కోసమెరుపు.